మ్యారీ మై హస్బెండ్. ఇది ఒక సాధారణమైన అమ్మాయి కథ. తన భర్త, తన స్నేహితురాలు ఇద్దరి వల్ల తను ఎదుర్కొన్న కష్టాలు, అలానే తనకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు తను ఏం చేసింది అనేదే ఈ కథ. ఇది క్యాంగ్జీవన్ కథ. ఒక అందమైన రోజు ఉదయాన్నే బయట చక్కటి ప్రకృతి చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిని చూస్తూ ఉంటుంది క్యాంగ్జీవన్. తను హాస్పిటల్లో ఉంటుంది. తన స్నేహితురాలు వచ్చి తనకేమీ కాదని ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను క్యాంగ్జీవన్, నీకేమీ కాదు, చూస్తూ ఉండు, మన ఇద్దరం చక్కగా మళ్ళీ ఇదివరకట్లా కలిసి ఉంటాం అని తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈలోపు తనకి కీమోథెరపీ చికిత్సకి టైం అయ్యి వెళ్లాల్సి వస్తుంది. ఆ కీమోథెరపీ జరుగుతున్నప్పుడు తను తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. క్యాంగ్జీవన్ ఒక అనాథ. పార్క్ మిన్ హాన్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి రోజే తన అత్తగారు చాలా సంతోషంగా కనిపిస్తుంది. కానీ క్యాంగ్జీవన్కి అమ్మ నాన్న లేరని, ఇంటి పనులు అసలు ఏమీ రావని, అయినా ఏం పర్లేదు, నేను నీకు నేర్పిస్తా, నువ్వు నా కూతురు లాంటి దానివి అని చెప్తుంది. కానీ ఇంటికి వచ్చాక ఇంటి పని అంతా తనతోనే చేయిస్తూ ఉంటుంది. ఎప్పుడు తనకేమీ రావని దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఆమె భర్త కూడా వాళ్ళ అమ్మ తరపునే మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు పార్క్ మిన్ హాన్ అతను ఉద్యోగం మానేస్తాడు. అదేంటి అని క్యాంగ్జీవన్ అడిగితే, నేను స్టాక్స్లో ఎదుగుదాం అనుకుంటున్నాను, అందుకే నేను ఉద్యోగం మానేశాను, ఉద్యోగం ఉంటే నేను ఇవన్నీ చేయలేను అని చెప్తాడు. అయినా నువ్వేంటి నాకు చెప్పేది, నేను మగాడిని, నీకు నేను ఎందుకు చెప్పాలి అని క్యాంగ్జీవన్ మీద అరుస్తూ ఉంటాడు. ఇలా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం వల్ల క్యాంగ్జీవన్ తన పని కూడా సరిగ్గా చేయలేకపోతుంది. ఆఫీస్లో ఎప్పుడు తన మీద వాళ్ళ బాస్ అరుస్తూనే ఉంటారు. ఆమె భర్త ప్రవర్తన చాలా దారుణంగా మారిపోతూ ఉంటుంది. తను ఆఫీస్లో ఓవర్ టైం చేసి వచ్చేసరికి ఆమె భర్త ఇంట్లో ఖాళీగా కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటాడు. దానికి ఆమె కోపం వస్తుంది. అదేంటి, కనీసం తిన్న ప్లేట్లైనా తీయచ్చు కదా, నేను వాషింగ్ మిషన్ పొద్దున వేసి వెళ్ళాను, అది అయిపోతే స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా అంటుంది. అనగానే అతను ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, నువ్వు ఓవర్ టైం చేసినంత మాత్రాన నువ్వేం గొప్పదానివి కాదు, తెగ డబ్బులేం నువ్వు సంపాదించి లక్షాధికారి అయిపోవట్లేదు అని చీదరించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. క్యాంగ్జీవన్కి బాగా కడుపు నొప్పి వస్తుంది. కానీ ఆమె పట్టించుకోదు. ఈలోపు వాళ్ళ అత్తగారు వచ్చి, నువ్వేం చేసినా కరెక్టే నాయన, నువ్వు ఎక్కడ దొరికింది తిని అసలు నీకు, ఎందుకు చేసుకున్నావు, తన్ని చేసుకున్నాక నీకు దరిద్రం పట్టుకుంది, ఏ ముహూర్తాన్ని కాలు పెట్టిందో కానీ ఇల్లు సర్వనాశనం అయిపోయింది అని చెప్పి తను కూడా అరుస్తూ ఉంటుంది. క్యాంగ్జీవన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు క్యాంగ్జీవన్కి ఆఫీస్లో వాళ్ళ బాస్ అరుస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు అసలు, ఈ మధ్య నీకు పని మీద శ్రద్ధ ఉండట్లేదు, ఏం చేస్తున్నావు అంటూ ఉంటాడు. క్యాంగ్జీవన్కి హఠాత్తుగా కడుపులో బాగా నొప్పి వస్తుంది. అనుకోకుండా ముక్కులోంచి రక్తం కూడా వస్తుంది. అప్పుడు క్యాంగ్జీవన్ ఏమీ ఆలోచించకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ తనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని 4th స్టేజ్లో ఉందని చెప్తాడు. అది విని ఆమె చాలా బాధపడుతుంది. ఇంటికి వచ్చి ఇదే విషయం ఇంట్లో చెప్తే ఆమె భర్త, అత్తగారు చాలా బాధపడతారు. అతని భర్త ఏమో, అమ్మో నువ్వు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే రేపటి నుంచి నాకు వంట ఎవరు చేసి పెడతారు, బాక్సులు ఎవరు కడతారు అంటాడు. అప్పుడు తన అత్తగారేమో, అదేంట్రా నాన్న, తను ఉంది కదా, తనే చేస్తుంది, ఇదిగో క్యాంగ్జీవన్, నీకేదో ఒంట్లో బాగాలేదన్న సాకుతో అన్నీ మెల్లమెల్లగా చేయకు, ఆఫీస్లో కూడా పని మెల్లగా చేయకు, నీకు కనుక ఇలా ఉందని తెలిస్తే ఆఫీస్లో ఉద్యోగం తీసేస్తారు, అందుకని నువ్వు అసలు ఈ విషయాలు ఏం చెప్పక అక్కడ నీకేమీ లేనట్టే ఉండు, ఈ సాకుతో పనులేమీ తప్పించుకోకు అని వాళ్ళ అత్తగారు క్యాంగ్జీవన్కి చెప్తుంది. క్యాంగ్జీవన్ కీమోథెరపీ టైం అయిపోయి నిద్రలేస్తుంది. అక్కడ ఒక నర్స్ తన బాధ చూసి, నీ భర్త గురించేనా, అతని గురించి ఆలోచించుకో, అలాంటి వాడు నీ జీవితంలో లేకపోవడమే నయం, కానీ ఇందాక వచ్చిన అమ్మాయి ఎవరు, నీ ఫ్రెండా, తను మాత్రం చాలా చక్కగా నెమ్మదిగా అందంగా ఉంది అని చెప్తుంది. కానీ తన ఫ్రెండ్కే తన భర్తతో సంబంధం ఉందని తనకి అప్పటికీ తెలియదు. క్యాంగ్జీవన్కి కూడా తెలియదు. డాక్టర్ వచ్చి
మీ హాస్పిటల్ బిల్స్ ఇంకా కట్టలేదు, ఇవాళ సాయంత్రానికి మీ వాళ్ళకి చెప్పండి కట్టమని, లేకపోతే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పండి అంటారు. క్యాంగ్జీవన్ తన భర్తకు కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉంటుంది. కానీ తను క్యాంగ్జీవన్ ఫ్రెండ్ సూమిన్తో చాలా బిజీగా ఉంటాడు. ఫోన్ అసలు పట్టించుకోడు. క్యాంగ్జీవన్ హాస్పిటల్ నుండి బయటికి వచ్చి ఒక క్యాబ్ ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. ఆ క్యాబ్ అతను కొత్త దారిలో తీసుకెళ్తాడు. ఆ దారంతా చాలా అందంగా ఉంటుంది. అది తీసుకెళ్తున్నారంటే, నీ జీవితానికి ఒక మంచి దారి నేను చూపిస్తాను, నిన్ను తీసుకెళ్ళాలని చోటుకే తీసుకెళ్తాను అని చెప్తాడు. క్యాంగ్జీవన్ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ తన భర్త తన ఫ్రెండ్తో పాటు చూసి తను కంగారు పడుతుంది. తన భర్త తన ఫ్రెండ్ కలిసి మాట్లాడుకుంటున్నవి వింటూ ఉంటుంది. వాళ్ళు క్యాంగ్జీవన్ చచ్చిపోయాక తన అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇల్లు కొనుక్కుందాం అంటారు. అదేంటి, ఒకవేళ క్యాంగ్జీవన్ చచ్చిపోకపోతే ఎలా అని అంటాడు తన భర్త. అప్పుడు సూమిన్ అంటుంది, పోనీ నేను పని చేయనా, తన్ని తోసైనా, అప్పుడు తను ఖచ్చితంగా చచ్చిపోతుంది, ఎవరికి నా మీద డౌట్ కూడా రాదని చెప్తుంది. ఇవన్నీ వింటూ క్యాంగ్జీవన్కి చాలా కోపం వస్తుంది. గట్టిగా అరుస్తూ తలుపు తీసి తన భర్తతో పాటు ఉన్న సూమిన్ చూసి ఆశ్చర్యపోతూ ఇద్దరిని గట్టిగా తిడుతూ సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటుంది. సడన్గా సూమిన్ క్యాంగ్జీవన్ని తోసేస్తుంది. అప్పుడు తను వాళ్ళ గాజు టీపాయ్ మీద పడిపోయి చచ్చిపోతుంది. తనకి ఇంకా 3 నెలలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుంటే తను 6 నెలలైనా బతకవచ్చు అని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తొస్తాయి. అవి గుర్తు చేసుకుని, నేను ఇంకా 6 నెలలైనా బతకాల్సిన టైం ఉంది, నాకు ఇంకా బతకాలనుంది, నేను అప్పుడే చచ్చిపోకూడదు అనుకుంటున్నా అని ఆలోచిస్తూ క్యాంగ్జీవన్ కన్ను మూస్తుంది. ఇదంతా ఏప్రిల్ 13, 2023లో జరుగుతూ ఉన్నట్టు మనకి అక్కడ డేట్ ఇస్తాడు. క్యాంగ్జీవన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. పార్క్మిన్ వాన్ చూసి అరుస్తూ తిడుతూ ఉంటుంది. కానీ అతను, ఏంటి, ఎందుకు కొడుతున్నావు, ఏమైందని అడుగుతాడు. క్యాంగ్జీవన్ అయోమయంగా తన చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆఫీస్లో ఉంటారు. వాళ్ళ బాస్ కూడా వచ్చి ఏమైందని అడుగుతాడు. క్యాంగ్జీవన్కి ఏమీ అర్థం కాదు, అయోమయంగా ఉంటుంది. అక్కడి నుండి కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పరిగెడుతూ మధ్యలో రోడ్డు మీద ఆగి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు మొత్తం 2013కి సంబంధించిన వార్తలు, 2013కి సంబంధించినవన్నీ ఉంటాయి. తనకేమీ అర్థం కాదు, అంతా అయోమయంగా ఉంటుంది. ఈలోపు వాళ్ళ బాస్ వచ్చి తను వదిలేసిన షూస్ ఇస్తూ, ఏమైంది, అలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసావు, అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. ఒంట్లో కొంచెం బాగాలేదని చెప్తుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏమన్నా తిను, కంగారు పడకు, ముందు నువ్వు సెట్ అవ్వు అని చెప్పి, డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. ఉన్నాయి, నేను వెళ్తాను అంటే బాస్ తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు. తను ఇంటికి వచ్చాక అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. తను ఇంటికి వచ్చాక ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు డోర్మెల్ మోగుతుంది. చూస్తే అది తన భర్త పార్క్మిన్ వా. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అతను, ఏంటి, నువ్వు ఆఫీస్లో ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తున్నావు, అసలు ఏమైంది, అయినా ఈ టైంలో ఇదంతా మామూలేలే, ఇలానే ఉంటుంది, నాకు తెలుసు అంటాడు. క్యాంగ్జీవన్కి ఏం అర్థం కాదు, ఏం తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అతను, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, సో ఆ సమయంలో అన్నీ ఇలానే ఉంటాయి, నువ్వేం కంగారు పడకు, అయినా ఇంకా కెరీర్ మీద బాగా ఫోకస్ చేయాలంటే ఇలాంటప్పుడు ఇవన్నీ ఉండకూడదు అని చెప్తాడు. చెప్పి, నువ్వు ఇప్పుడు అబార్షన్ చేయించుకో, కావాలంటే నీకు నేను సగం డబ్బులు ఇస్తాను అంటాడు. అప్పుడు క్యాంగ్జీవన్కి గుర్తొస్తుంది, ఓహో, నేను ఇదివరకు ఈ నొప్పిని నేను ప్రెగ్నెంట్ అనుకున్నాను, కానీ ఇది గ్యాస్ట్రిక్స్ అని నాకు తెలియదు కదా, అప్పట్లో ప్రెగ్నెన్సీ అనుకుని ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, అమ్మో ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటుంది. అనుకుని అతనితో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ, మనం బ్రేకప్ అవుదామా అని అడుగుతుంది. ఆ విషయం చెప్పగానే పార్క్మిన్ వాకి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి తన మీదకి కొట్టడానికి వస్తాడు. అప్పుడు తను భయంతో,
కాపాడండి కాపాడండి, ఎవరైనా ఉన్నారా కాపాడండి అని అరుస్తుంది. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీసులేమో ఈ మధ్య లవర్స్కి ఇదే పని అయిపోయింది, ఊరికే చిన్న చిన్న గొడవలకి మన దగ్గరికి వస్తున్నారు అంటారు. క్యాంగ్ జీవన్కి ఈ మాటలు విని చాలా కోపం వస్తాయి. అదేంటి, అతను నన్ను కొట్టాలనుకుని వచ్చాడని చెప్తుంటే మీరేం పట్టించుకోరేంటి అంటారు. అదేం కాదమ్మా, మీరు ఇప్పుడు ఇలానే గొడవ పడతారు, తర్వాత మళ్ళీ మీరు కలిసిపోతారు, అయినా నీకేం నష్టం జరగలేదు కదా అంటారు. అప్పుడు క్యాంగ్ జీవన్, అంటే ఏమన్నా నష్టం జరిగితేనే మీరు పెద్ద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే పట్టించుకోరా అంటుంది. పార్ట్మెంట్లో మాత్రం, సార్ ఇది మా గొడవ, మేము చూసుకుంటాంలేండి, మీరు పట్టించుకోకండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు క్యాంగ్ జీవన్ గట్టిగా పోలీసులతో, మీరు నన్ను కనీసం ఇంటికైనా దింపగలరా, లేకపోతే ఇది కూడా చేయలేరా అని అడుగుతుంది. అప్పుడు పోలీసులు క్యాంగ్ జీవన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారు. ఇంటికి వెళ్ళాక క్యాంగ్ జీవన్కి అసలు ఏం జరుగుతుందో ఏం తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. తన దగ్గర అసలు ఏం డబ్బులు ఉన్నాయా అని పరిస్థితి చూస్తుంది. అప్పుడు తను ఎక్కిన క్యాబ్ డ్రైవర్ తనకి చిల్లరిస్తూ, నీకు కావాల్సిందేంటో నాకు తెలుసు, ఇక నుంచి చూడు నీ జీవితం ఎంత మారిపోతుందో అంటారు. అది ఆమె గుర్తు తెచ్చుకుంటూ హఠాత్తుగా అది వాళ్ళ నాన్నే అని గుర్తుపడుతుంది. వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు, నీకు కావాల్సిందేంటో నాకు తెలుసు, నీకు నేను ఏం కావాలో చక్కగా చూస్తాను, నువ్వేం బాధపడకు అంటారు. అలా వాళ్ళ నాన్నే క్యాబ్ డ్రైవర్లా వచ్చి తనకి రెండో ఛాన్స్ ఇస్తున్నారని క్యాంగ్ జీవన్ అనుకుంటుంది. అనుకుని బాధపడుతుంది. నాన్న, నాకు ఒక్కసారైనా నువ్వు చెప్పచ్చు కదా, నువ్వే అని నాకు గుర్తు చేయొచ్చు కదా, నేను నిన్ను మిస్ అవుతున్నా అని ఏడుస్తుంది. క్యాంగ్ జీవన్ వాళ్ళ నాన్న ఎలా గుర్తుపడుతుందంటే, ఆ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన డబ్బుల్లో ఒక నోటు మీద హార్ట్ సింబల్ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా అలానే హార్ట్ సింబల్ వేసి నోట్లు ఇస్తూ ఉండేవాళ్ళు తనకి. అదేంటి నాన్న, నోట్లను పాడు చేయొద్దంటే, కాదు ఇది పాడు చేయడం కాదు, ఇది నాకు నీ మీద ఉన్న ప్రేమ అంటారు. అదే నోట్ ఇప్పుడు చూసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. క్యాంగ్ జీవన్ ఇది వాళ్ళ నాన్న తనకిచ్చిన రెండో అవకాశం అని గుర్తుంచుకుని ఈసారి తన జీవితాన్ని ఇదివరకట్లాగా పాడు చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. అసలు అకౌంట్లో ఏం డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అతని నుంచి మెసేజ్ వస్తుంది. పార్క్ మిన్ హువా క్యాంగ్ జీవన్కి సారీ చెప్తాడు. నేను తప్పు చేశాను, నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు, కానీ నువ్వు కూడా అలా మాట్లాడాల్సింది కాదు అని మెసేజ్ పెడతాడు. నేను స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇదిగో ఈ కంపెనీలో పెడుతున్నాను, అవి రాగానే నీకు ఒక మంచి బ్యాగ్ కొని పెడతాను, అప్పటి వరకు కోపంగా ఉండకు అని చెప్తాడు. అప్పుడు క్యాంగ్ జీవన్కి అదే కంపెనీ పేరు తను గతంలో కూడా చెప్పినట్టు గుర్తొస్తుంది. అతను ఉద్యోగం మానేసి నేను స్టాక్స్లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పినట్టు గుర్తొచ్చి, అవును ఇది నేను ముందు ఎందుకు ఆలోచించలేదు అని చెప్పి ఆ కంపెనీ గురించి నేర్చుకుంటూ స్టాక్స్ గురించి కూడా నేర్చుకుందామని అనుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్నే తను ఒక లైబ్రరీకి వెళ్ళి స్టాక్స్కి సంబంధించిన పుస్తకాలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ బాస్ తనకి ఎదురవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక లంచ్కి వెళ్తారు. క్యాంగ్ జీవన్ వాళ్ళ బాస్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా, మనం లంచ్కి వెళ్దాం ప్లీజ్, నేను మీకు లంచ్ ఇప్పిస్తాను అంటుంది. దానికి బాస్ కూడా సరే అంటాడు. వాళ్ళిద్దరు లంచ్కి వెళ్ళాక క్యాంగ్ జీవన్ చేతిలో ఉన్న పుస్తకాలు చూసి వాళ్ళ బాస్, ఏంటి ఉద్యోగం మానేస్తున్నావా అని అడుగుతారు. ఎందుకంటే తన చేతిలో ఉన్న పుస్తకాలు స్టాక్స్ గురించి, ఉద్యోగం మానేసి సొంతగా ఎలా డెవలప్ అవ్వాలి, ఇలాంటి పుస్తకాలన్నీ ఉంటాయి. అప్పుడు తను, అవును అది ఒక రకంగా ఆలోచిస్తున్నాను, కానీ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు అని చెప్తుంది. ఈలోపు ఫుడ్ వస్తుంది. వాళ్ళ బాస్ సడన్గా తనకున్న కళ్ళజోడు తీసి కింద పెట్టి ఎలా ఉంది అని అడుగుతాడు. క్యాంగ్ జీవన్ అతని గురించి అడుగుతున్నాడు అనుకుని చాలా బాగుందని చెప్తుంది, కానీ అతను ఫుడ్ గురించి అడుగుతాడు. దాంతో ఆమె అతని ముందు కంగారుగా ఆ వేడివేడి సూప్ తాగుతూ బాగుంది బాగుంది అంటుంది, కంగారు పడుతుంది. తను అనుకున్నది ఒకటి, వాళ్ళ బాస్ అనుకున్నది ఒకటి. క్యాంగ్ జీవన్, అదేంటి మా బాస్ ఇదివరకు ఇంత బాగుండేవాడు కాదు కదా,
నాకు గుర్తున్నంత వరకు ఇంత అందంగా అయితే ఉండేవాడు కాదే అని ఆలోచిస్తూ ఉంటుంది. హఠాత్తుగా వాళ్ళ బాస్ చేతికి ఒక కాలిన మచ్చ చూస్తుంది. ఇదే నాకు నా గతంలో కూడా ఉండేదే అని ఆలోచిస్తుంది. అది చూసి అతన్ని అడుగుతుంది. అతను ఇదేదో నాకు చిన్న యాక్సిడెంట్లే అని చెప్పి పక్కకి డైవర్ట్ చేసేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు క్యాంగ్జీవన్కి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. తను ఆ ఫోన్ని లిఫ్ట్ చేయదు. అయినా కానీ సూమిన్ మాటికి చేస్తూ ఉంటుంది. సూమిన్ క్యాంగ్జీవన్ మంచి ఫ్రెండ్స్. సూమిన్ క్యాంగ్జీవన్ గురించి ఆలోచిస్తూ, అదేంటి నువ్వు నా ఫోన్ ఎత్తట్లేదేంటి, ఎందుకు ఎత్తట్లేదు తను నా ఫోను, అలా ఎలా కుదురుతుంది, నేను నిన్నైనా వదలను, నేను నీకు చేస్తూనే ఉంటాను, అసలు నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పకుండా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజంతా క్యాంగ్జీవన్ ఈ పుస్తకాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు క్యాంగ్జీవన్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ పార్క్ మిన్హ్వాన్ చూసి అతని నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. క్యాంగ్జీవన్ వాళ్ళ బాస్కి ఒక కొత్త ప్రాజెక్టు ఐడియా ఇస్తుంది. కానీ వాళ్ళ బాస్ మాత్రం ఆమెను అందరి ముందు తిడతారు. అప్పుడు క్యాంగ్జీవన్, నువ్వు నన్ను ఇప్పుడు తిడుతున్నావు కానీ ఇదే ప్రాజెక్టు సూమిన్ కొంచెం కూడా మార్చకుండా తీసుకొస్తే మాత్రం అప్రూవ్ చేస్తావు నాకు తెలుసు అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి ఇదివరకు జరిగినవే జరుగుతున్నాయి కాబట్టి ఏమవుతుందో తనకి ఒక జరిగినవన్నీ మళ్ళీ జరుగుతున్నాయి కాబట్టి తనకి ఏమవుతుందో ముందో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తను ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందిలే అనుకుంటుంది. ఈలోపు పార్క్ మిన్హ్వా తనకి మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు నా నుంచి తప్పించుకుంటున్నావు, ఏంటి మాట్లాడవా అని. అప్పుడు అలానే నేను ఈ కంపెనీలో కాదు వేరే కంపెనీలో స్టాక్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు తను, అదేంటి పాత కంపెనీ చాలా ప్రాఫిట్లో ఉంటుంది, అతను ఎందుకు హఠాత్తుగా వేరే కంపెనీకి పెడుతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు ఇతను అని ఆలోచిస్తుంది. తర్వాత ఎంతసేపు క్యాంగ్జీవన్ రోజంతా పార్క్ మిన్హ్వా నుంచి తప్పించుకుందామని చూస్తూ ఉంటుంది. గతంలో తను ఇతని నుంచి తప్పించుకుంటూ నడుస్తుండగా ఒక పెద్ద బుక్స్ తీసుకెళ్తున్న ట్రక్ క్యాంగ్జీవన్ కాఫీ తాగుదామని వెళ్తుంది. అప్పుడే అక్కడికి యాంగ్జీరన్ కూడా వస్తుంది. అప్పుడు తనని చూసి క్యాంగ్జీవన్, తిను చాలా మంచిది, అసలు మా మేనేజర్ బదులు తిను మేనేజర్ అయితే చాలా బాగుండేది, తినకి అంత స్థాయి కూడా ఉంది, కానీ ఎందుకో ఎవరు ఈమెనే అంత సపోర్ట్ చేయరు, ఎవరు తినతో అంత మాట్లాడరు, దాంతో నేను కూడా తనకి దూరంగా ఉండాల్సి వస్తుంది అనుకుంటుంది. ఈలోపు యూజీరాని ఎవరో పిలుస్తారు. దాంతో తను అక్కడ వేడి కాఫీ ఉన్న కప్పు టేబుల్ మీద పడిపోయేలాగా పెట్టి వెళ్తుంది. ఆ కప్పు పడేలా ఉంది అనుకుంటుంది క్యాంగ్జీవన్. కానీ గతంలో అలా పడబోతున్న కప్పును తను కాపాడుతుండగా ఆ వేడి కాఫీ తన మీద పడి తన చేయి కాలుతుంది. అది గుర్తొచ్చి ఈసారి తను అక్కడున్న బాక్స్ తన కాళ్ళకు అడ్డం రాకుండా ఎగిరి ఆ కప్పును కాపాడుతుంది, కింద పడిపోకుండా ఆపుతుంది. దాంతో తనకు ఒక విషయం అర్థమవుతుంది. నేను గతంలో జరిగినవన్నీ ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకుంటుంది. ఈలోపు పార్క్ మిన్హ్వా వస్తాడు. తన నుంచి తప్పించుకుంటూ ఇంకెవరికో తగిలి కింద పడిపోతుంది. తనకి కాలు నొప్పి వస్తుంది. అప్పుడు తనకు ఒకటి అర్థమవుతుంది. అంటే గతంలో జరిగినవి జరుగుతాయి, కానీ నాకు జరుగుతాయా ఇంకొకళ్ళకి జరుగుతాయా అనేది తెలీదు. ఒకవేళ నేను వాటి నుంచి తప్పించుకుంటే నాకు జరగవు, కానీ నా బదులు ఇంకెవరికో జరుగుతాయన్నమాట. ఎందుకంటే ఇదివరకు కూడా నాకు ఇలానే నేను ఇంకోళ్ళకి తగిలితే ఇదే చోట నాకు దెబ్బ తగిలిందని ఆలోచిస్తుంది. దాన్ని బట్టి తనకు ఒక ఐడియా వస్తుంది. తన ఫ్రెండ్ సూమిన్ దగ్గరికి వెళ్ళి, సూమిన్ నాకు ఒక హెల్ప్ చేస్తావా, నా దగ్గర పారేయాల్సిన చెత్త చాలా ఉంది, నువ్వు వాటిని తీసుకెళ్ళి పారేస్తావా అని అడుగుతుంది. సూమిన్, నేనెందుకు పడేయాలి అంటే, కాదు ప్లీజ్, నాకు సంబంధించిన కొంత చెత్త ఉంది, నువ్వే దాన్ని పడేయాలంటుంది. అప్పుడు సూమిన్, సరే నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు, అప్పుడు పడేద్దాం అంటుంది. వాళ్ళందరూ ఒక మీటింగ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు క్యాంగ్జీవన్ ఆలోచిస్తుంది, నాకున్న చెత్తల్లా పార్క్ మిన్హ్వానే
అతన్ని నేను గతంలో పెళ్లి చేసుకున్నా కాబట్టి అలా ఉంది. అదే నా బదులు ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు నేను తప్పించుకున్నట్టే కదా. పెళ్ళి ఎవరో ఒకళ్ళతో జరగాలి కాబట్టి అది నీతోనే ఎందుకు జరగకూడదు అని సూమిన్ని చూసి అనుకుంటుంది. కాబట్టి పార్క్ మిన్హాని సూమిన్తో సెట్ చేద్దామని క్యాంగ్ జీవన్ ఆలోచిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.